కులపిచ్చి పట్టిన మా అత్తగారు నా మెడిసిన్స్ని మార్చేసింది. అలా మార్చినందుకు తను అప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయింది, కానీ ఇప్పుడు బాధపడుతుంది. ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే లెట్ us get into the story. హాయ్, వెల్కమ్ టు డిస్ప్యూట్ డైరీస్. ఇచ్చట అన్ని రకాల గొడవలు చెప్పబడును. హాయ్, నా పేరు ప్రియా. మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అంటే తెలిసిందే కదా, ముందు మేము ప్రేమించుకున్నాం, కానీ వెళ్ళిపోయి పెళ్లి చేసుకోకుండా పెద్దవాళ్ళని ఒప్పించి చేసుకోవాలని వాళ్ళు ఒప్పుకున్నాకే మేము పెళ్లి చేసుకున్నాం. నా హస్బెండ్ ఏంటంటే తను వాళ్ళ అమ్మ నాన్నకి ఒక్కడే కొడుకు. సో తను మొదట్లో వాళ్ళు చెప్పడానికి ట్రై చేశారు, కానీ తను మొండిగా ఉండడంతో వాళ్ళు చివరికి ఒప్పుకున్నారు. సో మేము పెళ్లి చేసుకున్నాం. మా అత్తగారు వాళ్ళు ఏంటంటే నన్ను ఎప్పుడూ డైరెక్ట్గా ఏం అనలేదు, ఎందుకంటే నన్ను ఏమన్నా అన్నా మా హస్బెండ్ వాళ్ళని ఊరుకునేవాడు కాదు. సో వాళ్ళు కూడా నన్ను డైరెక్ట్గానే కాదు, ఇండైరెక్ట్ కూడా ఎప్పుడు ఏమనలేదు. మేమేంటంటే ఒకే ఊర్లో ఉండేవాళ్ళం, కానీ వేరు వేరు ఇళ్ళల్లో ఉండేవాళ్ళం. కొంచెం దూరంగా ఉండేది మా ఇల్లు వాళ్ళకి. మాకు పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతుంది, కానీ మాకు ఇంకా పిల్లలు పుట్టలేదు. సో మేమేం చేసామంటే ఏదైనా పిల్లలు పుట్టడానికి ట్రీట్మెంట్ తీసుకుందాము, ఎన్నాళ్ళని చూస్తాము ఇలాగా అనుకున్నాం. మా అత్తగారు వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్లో చెప్పారు, ఇప్పుడే కదా మీకు పెళ్ళైంది, అప్పుడే ఎందుకు అని. మేము ట్రీట్మెంట్ తీసుకుంటామని 3 years తర్వాతే అనుకున్నాము. కానీ మా అత్తగారు ఏంటంటే ఏమైంది, 3 సంవత్సరాలేగా అయింది, పిల్లలు పుట్టకుండా 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, మీకు అంత కంగారు ఏమొచ్చింది అని అలా టైం పాస్ చేస్తూ వచ్చింది. సో మేము కూడా అంత తొందర పడలేదు, కానీ మరి 5 సంవత్సరాలు అంటే కొంచెం ఎక్కువ టైమే కదా. మేము ట్రై చేస్తున్నాము, అండ్ నాకు కూడా ఏ ప్రాబ్లం లేదు అంటున్నారు. మేమిద్దరం కూడా టెస్ట్ చేసుకున్నాం, మాకు ప్రాబ్లమ్స్ ఏమీ లేవు పెద్దగా, కానీ పిల్లలు పుట్టట్లేదు. సో నాకు ఎందుకో కొంచెం అనిపించి మనం ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుందాము, ట్రై చేసి చూద్దాము అన్నాను. సో మా హస్బెండ్ కూడా ఒప్పుకున్నారు అన్నమాట. మేము అలా ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేసాము. ఈ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి. అందులో మేము ఉండేది సిటీలో తెలిసిందే కదా, అన్నిటికీ చాలా చాలా కాస్ట్ ఉంటుంది. ఇంకా హాస్పిటల్ ఖర్చులు అయితే చెప్పక్కర్లేదు. ఈ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి కొన్ని వారాల్లోనే అయిపోతాయి. కొన్ని ట్రీట్మెంట్స్ ఏమంటే ఆల్మోస్ట్ 1 year వరకు ఉంటుంది అన్నమాట ప్రాసెస్. సో అది మేమున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్కి ఎక్కువే, కానీ పిల్లల కంటే ఎక్కువేం కాదు కదా, అందుకని మేము ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేసాము. మా అత్తగారు వాళ్ళు ఏంటంటే మేము ఉండేది ఒకే ఊర్లో అని చెప్పా కదా, తను ఏంటంటే అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మేము లేనప్పుడు కూడా తను సడన్గా చెప్పకుండా వచ్చేస్తూ ఉంటుంది. అందుకని తనకి ఇబ్బంది అవుతుందని సెకండ్కి మా హస్బెండ్ ఏం చేస్తారంటే తనకి ఇచ్చారు. తనకి మేము లేనప్పుడు కూడా ఇంటి బయట నుంచోవడం అలా ఉండకుండా, ప్రాబ్లం అవ్వకుండా తను ఇంటికి వచ్చినప్పుడు డైరెక్ట్గా కీ తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు అని సెకండ్కి ఇచ్చారనమాట. ఒకరోజు నేను మార్నింగ్ మెడిసిన్ వేసుకుందామని తీసుకునేసరికి ఆ మెడిసిన్ ఏంటంటే నేను ఎప్పుడు వేసుకునే దానిలాగా లేదు, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. నాకు వెంటనే డౌట్ వచ్చి నేను హాస్పిటల్ ఫార్మసీ దగ్గరికి వెళ్ళి చూపించాను అనమాట. ఆ మెడిసిన్ ఏంటంటే ట్రీట్మెంట్ ఎక్కువ రోజులు ఉంటుంది కదా, సో చిన్నగా 10 టాబ్లెట్లు అలా స్ట్రిప్స్లో కాకుండా ఒక డబ్బాలో ఇస్తారనమాట. ఆ డబ్బా అది. సో నేను అది తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది మీరు వేసుకునే మెడిసిన్ కాదు, ఇది జస్ట్ షుగర్ పిల్స్ అంతే, వీటి వల్ల మీకు ప్రాబ్లమే ఉండదు, కానీ మీ ట్రీట్మెంట్కి అయితే ఇది అస్సలు పనికిరాదు, మీ ట్రీట్మెంట్ ఆగిపోయినట్టే ఇక్కడతో అని చెప్పారు. నాకేం అర్థం కాలేదు, ఇది ఎలా మారి ఉంటుంది, నేనైతే మార్చను. మా హస్బెండ్ అంత కాస్ట్ పెట్టి అంత ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు తను కూడా మార్చరు. సో ఇది మార్చడానికి అవకాశం ఇంకొకరికే ఉంది, అది మా అత్తగారు వాళ్ళకి అని నాకు అర్థమైంది. సో నేను వెంటనే అప్పుడైతే బస్ట్ అవ్వలేదు. నెక్స్ట్ డే తను మమ్మల్ని డిన్నర్కి పిలిచింది అనమాట. ఆ డిన్నర్ వెళ్ళి కూర్చున్నాక డిన్నర్ సగంలో ఉండగా నేను ఆ మెడిసిన్ బాక్స్ అక్కడ పెట్టాను అనమాట. అడిగాను అనమాట, ఈ బాక్స్ మార్చింది మీరేనా అంటే నేను వేరేలా అనుకున్నాను అనమాట, షాక్ అవుతుందేమో అన్నట్టు. కానీ తను అసలు షాకే కాదు కదా, కనీసం మార్చినందుకు ఇంత కూడా మొహంలో సిగ్గు కూడా లేకుండా అవును నేనే మార్చాను ఇప్పుడు ఏంటి అంది. అనేసరికి
మా హస్బెండ్కి నేను చెప్పలేదన్నమాట మెడిసిన్ మారినట్టు. తను నేనే మార్చాను అనేసరికి ఏంటి మార్చావా, అసలు ఏమైంది అని షాక్గా అడిగారనమాట. అప్పుడు నేను మా హస్బెండ్కి చెప్పాను అనమాట, నా మెడిసిన్ బాక్స్ మీ అమ్మ మార్చేసింది, ఇప్పటి వరకు మనం తీసుకున్న ట్రీట్మెంట్ అంతా వేస్ట్ అయిపోయింది, ట్రీట్మెంట్ మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాలంట, నేను హాస్పిటల్కి వెళ్ళి కనుక్కున్నాను అని చెప్పాను. అని చెప్పగానే మా హస్బెండ్ షాక్ అయిపోయారనమాట. మేము తీసుకున్న ట్రీట్మెంట్ ఏంటంటే 6 months తీసుకోవాలి కంటిన్యూగా, 6 months తీసుకుంటే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అప్పటికి 5 months అయింది, ఇంకా 1 month అయితే మాకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సో మా హస్బెండ్ అలా చెప్పగానే ఏంటి అని షాక్ అయ్యారు కదా. వెంటనే మా అత్తగారు తన వైపు చూసి, అవునరా ఆ టాబ్లెట్స్ నేనే మార్చాను, నువ్వు దాంతో పిల్లలు కనడం నాకు ఇష్టం లేదు, నువ్వు పిల్లలు లేకుండా ఉన్నా పర్లేదు కానీ దాంతో పుట్టిన పిల్లల్ని నేను నా మనవళ్ళగా నేను ఒప్పుకోను, అసలు అలాంటి పిల్లలు మనకి వద్దు అంది. అనేసరికి ఇంకా నాకు కోపం వచ్చి ఏంటి ఏమంటున్నారు మీరు మళ్ళీ చెప్పండి అని ఫోన్లో వీడియో ఆన్ చేసి రికార్డ్ చేస్తున్నాను అనమాట. నేను రికార్డ్ చేస్తున్నానన్న భయం కూడా లేకుండా, అవును ఆ మందులు మార్చింది నేనే, అయితే ఇప్పుడు ఏంటి, అయినా మీ కులం వేరు నా కులం వేరు, నీ కులంలో పుట్టిన పిల్లల్ని నేను ఎప్పటికీ నా మనవళ్ళగా నేను ఒప్పుకోను అని అందనమాట. నేను వెంటనే అసలు మీరు ఏమంటున్నారో అర్థమవుతుందా, మీరు ఎంత చదువుకొని ఇలా మాట్లాడుతున్నారేంటి, అయినా మీరు చేసింది చాలా పెద్ద క్రైమ్, అలా మెడిసిన్ మార్చడం వల్ల ప్రాణాలే పోతాయి, అలా పోతే ఎవరు సమాధానం చెప్తారు, మీరు చేసిన తప్పుకి మీరు జైలు కూడా వెళ్ళాల్సి వస్తుంది అన్నాను అనమాట. ఈలోపు మా మామగారు ఉండి కొంచెం అందరూ ప్రశాంతంగా ఉంటారా, చేసింది ఇప్పుడు ఏంటి, మనం అందరం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అని నాకే చెప్పారనమాట రివర్స్. మా అత్తగారు ఏంటంటే ఒక మంచి కాలేజ్లో లెక్చరర్ అనమాట, తను అలాగ వేరే వాళ్ళకి చెప్పే పొజిషన్లో ఉండి ఇలాంటి పని చేస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. తను ఇంకా ఏమందంటే ఇప్పుడే కాదు ఇక ముందు మీరు పిల్లల గురించి ప్రయత్నించినా కూడా అప్పుడు కూడా ఇలాగే చేస్తాను, నీకు అసలు పిల్లలు ఉండొద్దు, నా కొడుకుతో అయితే అస్సలు ఉండొద్దు, నీలాంటి దాంతో పుట్టిన పిల్లల్ని నేను అసలు ఒప్పుకోను అని ఇలా ఇంకా గట్టిగా మాట్లాడుతున్నాను అనమాట. ఈ లోపు మా హస్బెండ్ నుండి, అమ్మ ఇంకా ఆపుతావా, నువ్వు ఇలా కులపిచ్చి పట్టిన దానిలాగా చేస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు, నేను నీ గురించి చాలా గొప్పగా ఊహించుకున్నాను, కానీ నువ్వు ఇంత దిగజారిపోతావని నా భార్య విషయంలో నేను ఎప్పుడు అనుకోలేదు, నీ మొహం నాకు ఇంకెప్పుడు చూపించకు అని నన్ను ఇంట్లో నుండి బయటకు తీసుకెళ్తున్నారనమాట నా చేయి పట్టుకొని. ఈ లోపు మా అత్తగారు ఏంటంటే, ఆ వేరే జాతి కులం కుక్కతో నువ్వు బయటకు వెళ్ళావంటే నీ మొహం మళ్ళీ నాకు చూపించొద్దు అంది. ఇంకా అలా అనగానే సరే నీకు ఇవాళతో నీ కొడుకు లేడనుకో అని నన్ను ఇంట్లో నుండి బయటకు తీసుకొచ్చేసారనమాట. ఆవిడ అలా అన్న మాటలు తలుచుకొని నేను ఇంటికి వెళ్ళే వరకు బాధపడుతూనే ఉన్నాను, అలా ఏడుస్తూనే ఉన్నాను. మా హస్బెండ్ నుండి మా అమ్మని మెడిసిన్ మార్చింది కదా, అది చిన్నదైనా పెద్దదైనా చాలా తప్పు, నువ్వు నాకు దూరం అయిపోయేదానివి, అది నేను అస్సలు ఊహించుకోలేను, పోలీస్ స్టేషన్కి వెళ్దాం, మా అమ్మ మీద కేసు పెడదాం అన్నారు. నేను ఆయన నుండి వద్దులేండి, ఆవిడ ఏదో చేసింది వదిలేయండి, ఈ విషయాన్ని తర్వాత ఏమన్నా అంటే చూసుకుందాంలేండి అన్నాను. నేనైతే అక్కడ ఉన్నప్పుడు పోలీస్ కేసు పెడతానన్నాను కానీ నేను ఇంటెన్షనల్గా అనలేదు, నిజంగా పెడదామని అనలేదు, ఏదో అలా నా నోరుజారు వచ్చేసింది. తర్వాత రోజు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయినాక మా అత్తయ్య మామయ్య వచ్చారనమాట. నేను డోర్ తీస్తే వెంటనే మా అత్తయ్య గారు ఒక చెక్ తీసి నా మొహమ్మని విసిరిందనమాట. విసిరి ఏమంటుందంటే, ఇదిగో నీకు ట్రీట్మెంట్ ఆగిపోయింది అన్నావు కదా, నీ ట్రీట్మెంట్ డబ్బులన్నీ చెక్లో రాశాను, తీసుకొని నీ ట్రీట్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేసుకో అంది. తను డబ్బులు ఇవ్వడం అది ఊహించుకుంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది. అదే అంటే నా మొహానికి విసిరి కొట్టింది, ఏదో అడుక్కునే వాళ్ళకి విసిరినట్టు విసిరి కొట్టింది. నాకు ఇంకా చాలా చిరాకు వచ్చింది. నేను మిమ్మల్ని మనీ అడగలేదు కదా, అడగకుండానే తీసుకొచ్చి ఇచ్చారు, పైగా ఏదో ముష్టి వాళ్ళకి వేసినట్టు మొహానికి వేసి కొట్టారు, అసలు మీరు ఏమనుకుంటున్నారు నా గురించి అని నేను అనేసరికి, ఏంటి ఇప్పుడు ఏంటి, నీ పిల్లల్ని ఇప్పుడే కాదు నాకు అసలు నేను ఎప్పటికీ అంగీకరించను, నువ్వేదో ఏడుస్తున్నావని ఇప్పుడే నీ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాను. తను ఇంకా ఏమందంటే, నువ్వు ఆ వీడియో తీసావు కదా, నువ్వు ఆ వీడియో అర్జెంటుగా నీ ఫోన్లో నుండి తీసేయి అంది. అప్పుడు అర్థమైందనమాట నాకు తను వచ్చింది నేను బాధపడుతున్నానని కాదు, ఆ వీడియో నా దగ్గర ఉందని, నేను తన మీద కేసు పెడతానేమోనని భయం వేసి వచ్చింది అని నాకు అర్థమైంది. అత్తయ్య మీరు ఇప్పటికే చాలా ఎక్కువ చేశారు, ముందు మర్యాదగా ఇంట్లో నుండి వెళ్ళిపోండి అత్తయ్య అన్నాను. అనగానే మా మామగారు నుండి, తను క్షమాపణ చెప్తుంది కదా, ఇంకెందుకు నువ్వు ఎంత ఎక్కువ చేస్తున్నావు, మర్యాదగా నువ్వు ఆ వీడియో తీసేసి అని ఆయన కూడా బెదిరించారనమాట.
ఆవిడ క్షమాపణ ఎక్కడ చెప్తుందండి? మీకు ఏమైనా క్షమాపణ చెప్తున్నట్టు అనిపిస్తుందా? నన్ను ఇంకా బెదిరించి ఇంకా నా గురించి నీచంగా మాట్లాడుతుంది, నా గురించి, నా పిల్లల గురించి. మీకు ఏమైనా అర్థమవుతుందా అంటే ఇంకా వాళ్ళు గొడవ పెంచేస్తున్నారనమాట ఇంటి దగ్గరే ఉండి. ఇంకా నాకు వెంటనే కోపం వచ్చి నేను పోలీస్కి కాల్ చేసి వాళ్ళకి ఆ వీడియో చూపెట్టాను అనమాట. ఇంకా వాళ్ళు వీడియో చూసి, అమ్మ మీరు చేసింది చాలా తప్పు, ఇలా మెడిసిన్ మార్చడం చాలా పెద్ద క్రైమ్, కాబట్టి మిమ్మల్ని నేను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి, మీరు కూడా సహకరిస్తే బాగుంటుంది అని ఆవిడకి వెంటనే అక్కడే చేతికి బేడీలు వేసి జీప్లో ఎక్కించుకొని తీసుకెళ్ళారనమాట. మా మామగారు ఉండి, నువ్వు ఇలాంటి దాన్ని అనుకోలేదు, నీలాంటి దాన్ని ఇంట్లోకి తీసుకురావడమే మా తప్పు, నీలాంటి దాన్ని అసలు ఇంట్లోకి రానివ్వకుండా ఉండాల్సింది అని ఆయన తిట్టి వెళ్ళిపోయారు అనమాట. తర్వాత ఆవిడ వెళ్ళినాక ఇంకా వాళ్ళ చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళందరూ కాల్స్ చేస్తున్నారనమాట. తను ఏదో తెలియజేసింది, నువ్వు ఇంత ఎక్కువ చేయాలా, మర్యాదగా కేసు వెనక్కి తీసుకొని కొంతమంది ఏమో బెదిరించడం, కొంతమంది ఏమో నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడడం, ఇలా మాట్లాడారనమాట. అయితే నేను హస్బెండ్ అవేం పట్టించుకోలేదు, తను చేసిన తప్పుకు తను శిక్ష అనుభవిస్తుంది. ఈ మాట మేము ఎవరికి చెప్పలేదు, మాలో మేమే అనుకున్నాము. మా అత్తయ్యకి 3 నెలలు జైలు శిక్ష పడింది అనమాట. తను చేసింది తప్పే, కానీ ఆ చేసిన తప్పు వల్ల అవతల వాళ్ళ ప్రాణానికి ఏం అపాయం కాలేదు కాబట్టి తనకి తక్కువ శిక్ష వేయాలని వాళ్ళ వైపు లాయర్ వాదించారనమాట. సో ఆవిడకి తక్కువ శిక్ష పడింది. మేమైతే తక్కువ పడిందా ఎక్కువ పడిందా అని కూడా మేమేం ఫీల్ అవ్వట్లేదు, కానీ ఆవిడ చేసిన తప్పు అయితే అందరికీ తెలిసిపోయింది. కాలేజ్లో ఆవిడ చేసిన జాబ్ కూడా పోయే పరిస్థితి వచ్చింది. తను 2 నెలల తర్వాత లెటర్ రాసింది అనమాట జైల్లో ఉండి, నేను చేసింది తప్పే అని ఒక 4 పేజీల లెటర్ రాసింది. ఆ లెటర్ మేము పూర్తిగా కూడా చదవకుండానే పక్కన పెట్టేశాము. బట్ చేసింది అయితే తప్పే కదా. బయటకు వచ్చిన తర్వాత ఆవిడ ఉద్యోగం కూడా తీసేశారు. ఎందుకంటే ఒకరికి చెప్పే స్టేజ్లో ఉన్న ఆమె ఇలాగ సొంత ఇంట్లోనే చేసిందంటే ఆవిడ బ్రెయిన్ ఎలాంటిదో ఆ కాలేజ్ వాళ్ళకి అర్థమైంది. సో ఆవిడ ఉద్యోగంలో ఉండి కూడా తీసేశారు. ఆవిడకి అలా జరిగినందుకు మేము సంతోషపడట్లేదు, కానీ మాకైతే న్యాయం జరిగిందని మేము ఫీల్ అవుతున్నాము. మీరు చెప్పండి, ఆ లెటర్ నేను చదివి మా అత్తయ్య గారిని క్షమించాల్సిందంటారా, లేకపోతే ఆ లెటర్ ఓపెన్ చేసి చదవకుండా నేను మంచి పనే చేశానంటారా? అసలు ఆ లెటర్లో తను నిజంగా క్షమించమనే రాసిందా, నన్నేమి కించపరిచే మాటలు రాయలేదంటారా? నాకైతే డౌట్గానే ఉంది. ఎందుకంటే తను సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా తను చేసిందే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడింది. సో నేనైతే ఓపెన్ చేసి చదవాలనుకోవట్లేదు. నేను చేసింది కరెక్టా రాంగ్ అంటారా? నిజమే కదా, ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి కుల వివక్షలు చాలామంది ఎదుర్కొంటున్నారు. ఇన్ని రోజులు నేను అనుకున్నాను నార్త్ ఇండియాలోని ఇలాంటివి ఉన్నాయేమో అనుకున్నాను, కానీ రీసెంట్గా ఒక ఊర్లో సౌత్లో కూడా ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీని మొత్తాన్ని వెలివేయడం మనం చూసాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలా ఈ రోజుల్లో ఇంత చదువుకున్న తర్వాత కూడా కులాల్ని బట్టి మనుషుల్ని వేరు చేయడం కరెక్టే అంటారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా ఇలాంటి కుల వివక్షని ఎదుర్కొన్నా, లేకపోతే ఎవరైనా బాధించబడడం మీరు చూసినా సరే కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.